బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతోంది. చాలామంది దృష్టి దీని మీద ఉంది. ఈ బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంటుంది, హోస్ట్ నాగార్జున గారు చాలా వివాదాల్లో ఉన్నాడు. ఆ వివాదాలు ఎఫెక్ట్ ఏమన్నా హోస్ట్గా ఆయన చేసే దాంట్లో రిఫ్లెక్షన్ ఏమైనా కనిపిస్తుందా, ఇది ఒక అంశం. రెండోది, అసలు కంటెస్టెంట్స్ పెద్దగా గొప్పగా అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరు కాదు, ఏదో అక్కడ ఇక్కడ ఏదో పేర్లు విన్న వాళ్ళు తప్ప వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళైతే ఈసారి ఎవరు మెయిన్ కంటెస్టెంట్స్ ఎవరు కనిపించట్లేదు. మహా ఉండే 3-4 ఉంటారేమో తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎవరు అనేది మళ్ళీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంట్రడక్షన్ అయిన తర్వాత అందరూ గూగుల్ సెర్చ్ చేయాల్సిన పరిస్థితి. సో అదొకటి. తర్వాత మొత్తం ఈ సీజన్ 8కి పెద్దగా బజ్ కనిపించట్లేదు. ఆల్రెడీ సీజన్ 6 ఎలాగైతే ఎత్తిపోయిందో ఇది కూడా ఎత్తిపోతుందా అన్న డౌట్లు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదొక విషయం. ఇవన్నీ పక్కన పెడితే వీటితో పాటు ఈ బిగ్ బాస్ని రివ్యూలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రివ్యూలు చేసేవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి రైవలరీ కూడా స్టార్ట్ అయింది ఈసారి. ఆదిరెడ్డి అనే ఆయన మీద మహీధర్ అనే ఆయన ఆదిరెడ్డి ఏది మాట్లాడినా కూడా దాని మీద కూడా నేను ఇంకొక రివ్యూ చేస్తానంటున్నాను. సో అది యాక్చువల్గా ఆదిరెడ్డి గారికి అదేం తక్కువ కాదు, ఇంకా ఆదిరెడ్డి గారి లెవెల్ పెంచినట్టే అవుతుంది అట్లా చేస్తే. సరే, ఎనీవే ఈసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటయ్యా అంటే, ఈ బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్ రివ్యూలతో పాటు బిగ్ బాస్ రివ్యూయర్స్ మధ్యన రైవలరీ ఏదైతే మొదలైందో, వ్యూస్ కోసమే ఈ రైవలరీ ఏముంటుంది, వ్యూస్ కోసమే ఈ రైవలరీ. ఆ రైవలరీ కూడా ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ ఈ మహీధర్ అన్న అతను ఆయన మహీధర్ అన్న ఆయన ఏదైతే వీడియో పెట్టాడో దాని మీద ఇప్పటికే కొంతమంది వేరే వాళ్ళందరూ రివ్యూలు చేస్తున్నారు, దాని మీద మాట్లాడుతున్నారు. ఇంకా ఆదిరెడ్డి గారు అయితే మాట్లాడలేదు. బట్ ఆదిరెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడి ఆయన కూడా రెస్పాండ్ అయితే ఇదంతా కూడా ఇది మళ్ళీ ఇంకో సపరేట్ పక్కన ఈ బిగ్ బాస్తో పాటు ఇది ఒక పక్కన సపరేట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక 108 రోజుల పాటు సుమారుగా జరగబోతుంది. సో చూద్దాం. మనం కూడా దీంట్లో ఇప్పుడే మొదలెట్టాం మనం ఇవ్వడం అనేది, బిగ్ బాస్ మీద రివ్యూలు ఇవ్వడం అనేది ఈ రోజు నుంచి మనం మొదలెడతాం. ఎట్ ది సేమ్ టైం ఈ రివ్యూయర్స్ అందరూ కూడా వాళ్ళలో వాళ్ళు ఏం కొట్టుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళు ఏంటి అనేది రామాయణంలో పిడకల వేటలాగా పక్కన వీటి మీద కూడా మాట్లాడుతూ ఉందాం. అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా, ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో ఏంటి, ఆ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ కొట్టుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ. అట్లాగే ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూయర్స్ కొట్టుకుంటూ ఉంటారు. ఇవాళ నుంచి కూడా బిగ్ బాస్ రివ్యూయర్స్ కొట్టుకోవడం మొదలవుతుంది. అది ఇంకొక సపరేట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ 2 ఎంటర్టైన్మెంట్లు కూడా మనం కూడా చూద్దాం. మనం కూడా దీని మీద ఏంటనేది మనం వీడియోలు పెడదాం. ఇప్పటి నుంచి మనం ఇదే ఫస్ట్ టైం బిగ్ బాస్ మీద మనం మాట్లాడడం. ఇంతకుముందు ఇప్పుడు మనం బిగ్ బాస్ని అసలు పట్టించుకోలేదు, అంత అవసరం కూడా లేదు. సరే, సరదాగా ఈసారి బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడదాం అని అనుకున్నాం కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూలు పెడదాం, అలాగే ఈ రామాయణంలో పిడకల వేట రివ్యూలు కూడా పెడదాం.